ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. జమ్మూ కాశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ప్రకంపనలు అయితే రావడంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అసలు ఏం జరిగింది ఏంటని చూసినట్లయితే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, జర్మన్ రీసెర్చ్ ఫర్ ద సెంటర్ జియో సైన్స్ నివేదిక ప్రకారం రిక్టర్ స్కేల్ పైన 4.8గా నమోదైంది. భూకంప కేంద్రం బాగ్దామ్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారనమాట. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూ ప్రకంపనలు అనేది చోటు చేసుకున్నాయని భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న బాగ్దాతంతో పాటు శ్రీనగర్, పుల్వామా, షోపియాను, షరీఫ్ వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు కొనసాగాయని స్థానికులు అయితే తెలిపారు. ప్రకంపనలు దాటికి ఇళ్లలోని సామాన్లు కింద పడడం, కిటికీలు ఊగడం వంటివి జరిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ భారీ ఆస్తి నష్టం కానీ జరిగినట్లు నివేదికలు అయితే అందలేదు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ప్రజలు ఆందోళన చెందవద్దని, పుకారు నమ్మవద్దని అధికారులు సూచించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న సిస్మాజిక్ జోన్లో ఉండడం వల్ల ఇలాంటివి ప్రకంపనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు